ప్రతి శివాలయంలోనూ శివునికి ఎదురుగా నంది ఎందుకు ఉంటుంది? నందికి ఎందుకు అంత ప్రత్యేకత? శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుడు కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. కొందరు నంది రెండు కొమ్మల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారకా పాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. నందీశ్వరుడు చరిత్ర ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంత గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకి సంతాన భాగ్యం కలిగించేందుకు పరమశివుని కోసం తపస్సు చేయాలి అనుకున్నాడు శిలాదుడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎండలు వానలు వచ్చిపోతున్నాయి. కాని ఆయన తపస్సు ఆగలేదు. ఆయన ఒంటి నిండా చదలు పట్టినా సరే నిష్ఠ మాత్రం తగ్గలేదు. చిట్ట చివరికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు అయోనిజుడు అయినటువంటి ఒక కుమారుడిని ప్రసాదించు అని శిలాదుడు ఆ సదాశివుని కోరుకున్నాడు. అతని భక్తికి పరవశించిపోయిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరమిచ్చాడు. శివుడి వరాన్ని పొందిన తర్వాత యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ యజ్ఞం నుండి ఒక బాలుడు ప్రవేశించాడు. ఆ బాలునికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థమట. ఆ బాలుని జననం లాగానే అతని మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది. చిన్నతనంలోనే అన్ని రకాల వేదాలను చదివేశాడు. ఇలా ఉండగా ఒకరోజు ఈ మహర్షి ఆశ్రమానికి మిత్ర, వరుణుడు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకు చేస్తున్న అతిథి సత్కారాలను చూసి పరవశించిపోయారు. వెళుతూ వెళుతూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి ఒక్క నిమిషం అలా ఆగిపోయారు. మిత్ర, వరుణ ఎందుకు అలా ఆశ్చర్యంగా ఉండిపోయారు? శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత వారిద్దరూ నంది యొక్క ఆయుష్ త్వరలోనే తీరిపోతుంది అని చెప్పారు. తన కుమారుడి భవిష్యత్తు గురించి తెలుసుకుని శిలాదుడు విచారణలో మునిగిపోయాడు. నంది మాత్రం దొణకలేదు, బెణకలేదు. శివుడి యొక్క అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అచిరకాలంలోనే నంది ముందు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుని చూసి నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే భాగ్యం కలిగితే బాగుండు కదా అని అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ పాదాల చింత ఉండే వరాన్ని ఇవ్వు స్వామి అని కోరుకున్నాడు. అలా కోరుకున్న భక్తుడు కోరికను చూసి సంతోషించిన సదాశివుడు అలాగే నా దగ్గరే ఉండు అని వరమిచ్చి నందిని వృషభ రూపంలో తన దగ్గరే ఉండేటట్లు అనుగ్రహించాడు. ఆనాటి నుంచి శివుని ద్వార పాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రమద గణాలు ముఖ్యుడిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిల్లో నందికి శివునిపై గల భక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. క్షీరసాగర మథనంలో హలాహలం వెలువడినప్పుడు శివుడు ఆ విషయాన్ని మింగి గరళ కంఠుడుగా మారాడు. లోకాన్ని కాపాడాడు. అప్పుడు కొద్దిపాటి విషం నేలపై పడిందట. అక్కడ ఉన్నటువంటి నంది ఏమాత్రం ఆలోచించకుండా ఆ విషాన్ని ఆనందంగా స్వీకరించాడు. దేవతలందరూ ఆ విషాన్ని చూసి దాన్ని స్వీకరించటానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం పరమేశ్వరుడు మీద ఉన్న అపారమైన నమ్మకంతో దానిని స్వీకరించాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టి నందిని కేవలం సేవకునిగానే కాకుండా ముఖ్యమైనటువంటి భక్తునిగా కూడా పురాణాల్లో చెప్పబడింది. తమిళనాట నందిని అష్టసిద్ధులు కలిగిన వాణిగా, జ్ఞానిగా, ప్రమద గణాలలో ఒకటిగా భావిస్తారు. శైవ మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన్న గుడి, మైసూర్ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి, మహానంది వంటి క్షేత్రాలు నందీశ్వరుని యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంత కాలము ఆయన భక్తుడైనటువంటి నందికి కూడా ఏ లోటు ఉండదు. ఇలా శివుడికి భక్తితో దగ్గరై నిత్యం శివుణ్ణి పూజిస్తూ సదాశివ యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు నంది.